ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కార్తీక్, సమస్య ఏంటి? వీణ చేసిన పనికి కంపెనీ మూతపడిన స్టేజ్కొచ్చిందమ్మా. ఏం జరిగిందో చెప్పు కార్తీక్. జరిగిన దానిలో వాళ్ల తప్పేమీ లేదమ్మా. వీణ తొందరపాటు వల్లే కంపెనీ రన్నింగ్ అన్నది ప్రమాదంలో పడింది. వీణ సమర్థురాలని, ఆ ఇంట్లో తనకి సముచిత స్థానం ఇవ్వాలని చెప్పొచ్చాను. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని చేశాను. కానీ ఇప్పుడు ఇలా చేసిందంటే నమ్మలేకపోతున్నాను. మీరు తనకొక స్థాయిని స్థానాన్ని ఇచ్చారమ్మా. కానీ అది నిలబెట్టుకునే అర్హత వీణకు లేదని ప్రూవ్ చేసుకుంది. ఎంతో ఇష్టపడి మొదలుపెట్టిన వ్యాపారం అది. ఆ కంపెనీ మీద ఎన్నో వందల కుటుంబాలు ఆధారపడి బ్రతుకుతున్నాయి. అక్కడ పనిచేసేవాళ్లు జీతాల కోసం పనిచేయరు, కంపెనీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. కష్టాలు తీర్చమని అడగడం వాళ్ల హక్కు, తీర్చడం మన బాధ్యత. ఆ మాత్రం కూడా వీణ ఎందుకు ఆలోచించలేకపోయింది? అసలే రిషి వీణ ఎప్పుడు తప్పు చేస్తుందా, ఎప్పుడెప్పుడు అందరి ముందు దోషిగా నిలబెడదామా అని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడిక యూనియన్ లీడర్ని కొట్టిందన్న రీజన్తో ఏం చేస్తాడు? వీణ ఎంత ఇబ్బంది పడుతుందో అని టెన్షన్గా ఉందమ్మా. తప్పు చేశాక ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కోవాల్సిందే కార్తీక్. అది మనవాళ్లైనా పరాయి వాళ్లైనా ఒకటే. నిజమే అమ్మా. అలా అని చూస్తూ ఉండలేం కదా. అది మీ సామ్రాజ్యం. మీ సామ్రాజ్యానికి ఇప్పుడు ఆపదొచ్చింది. ఆ తప్పించాలంటే మళ్ళీ మీరే రావాలి. వీణకు నచ్చజెప్పి యూనియన్ వాళ్లకు సారీ చెప్పిస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, వర్క్ ఆగదు. అమ్మా, మీరు తప్ప ఇంకెవ్వరు చెప్పినా వీణ వినదు. యూనియన్ వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకునే లోపే మీరు రావాలి. లేదంటే పరిస్థితి చేజారిపోతుంది, వీణకి చెడ్డ పేరు వస్తుంది. అమ్మా ప్లీజ్, మీరాక ఆలస్యమైతే అక్కడ అనర్థం జరిగిపోతుంది. వీణని అనాథం చేసి రిషి నాన్న కార్నర్ చేసి కంపెనీ నుంచి పంపించేయాలని చూసిన ఆశ్చర్యం లేదు. ప్లీజ్ అమ్మా, నువ్వు నిలబెట్టాలనుకున్న వీణ పడిపోతుందమ్మా, నవ్వుల పాలు కాబోతోంది. రండమ్మా ప్లీజ్. వస్తాను కార్తీక్, వస్తాను. కానీ నేను ఎంతవరకు చెప్పాలో ఏం చెప్పాలో అంతవరకే చెప్తాను. కానీ ఈ సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత వీణ మీదే ఉంది. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. కాబట్టి బెట్ ప్రకారం నువ్వు నాకు పిజ్జా ఇప్పించాలి. ఓకే. ఇంకో గేమ్ ఆడతామా? వద్దులే. ఏంటి వేదా వద్దు అంటున్నావు? గేమ్ లో అత్తయ్యని ఓడించానమ్మమ్మా. మళ్ళీ ఆడమంటే అత్తయ్య ఓడిపోతానని భయపడుతుంది. అవునా? నువ్వు ఆడతావా? అమ్మో, నాకీ ఆటలు రావమ్మా. ఇదిగో కావాలంటే మీ తాతయ్యతో ఆడు. యాండి, మోక్ష గేమ్ ఆడదాం రమ్మంటోంది. నా తరపున మీరు ఆడి గెలిపించండి. నిన్ను దూరం చేయాలని చూస్తుంటే నీ తరపున నన్ను ఆడమంటావంటే సోది మేళం. నాకు కొంచెం వర్క్ ఉందమ్మా, కుదరదు. అమ్మమ్మ, తాతయ్యకి చెస్ ఆడడం రాదు. ఆడితే ఓడిపోతానని భయంతో సాకు చెప్పి వెళ్ళిపోతున్నాడు. అంతేనంటావా? అంతే అమ్మమ్మ. నేను ఓడిపోతానా? నీ అంత ఏజ్లో ఉన్నప్పుడు నేను స్టేట్ ఛాంపియన్ తెలుసా? అలాంటిది నన్నే కామెంట్ చేస్తావా? అయితే నేను అన్నమాట రాంగ్ అని గెలిచి చూపించు తాతయ్య. మావయ్య,
మిమ్మల్ని. ఏది ఆడవే చూద్దాం. నిన్ను ఓడించి నా టాలెంట్ ఏంటో చూపిస్తాను. ఓకే. ఓకే. బెట్ ఏంటి? హే, దీనికి మళ్ళీ బెట్టింగ్ కూడానా? తగ్గేదలే. బెట్ ఏంటో చెప్పు. ఓహో, సరే. నువ్వు ఓడిపోతే నీ ఫ్రెండ్స్తో మా తాతయ్య చెస్లో స్టేట్ ఛాంపియన్ అని గొప్పగా చెప్పాలి. ఓకేనా? ఓకే. మరి నేను గెలిస్తే నేను గీసే బొమ్మకి నువ్వు అమ్మమ్మ కలిసి మోడల్స్ గా పోజ్ ఇవ్వాలి. ఓకేనా? ఒప్పుకోండి మావయ్య. ఇంట్లో ఎలాగో మీ ఫోటో డ్రాయింగ్లో లేదు, అది మనవరాలు గీస్తే బాగుంటుంది. అదేంటి తాతయ్య, అమ్మమ్మ పక్కన కూర్చోవడం నీకు ఇష్టం లేదా? హే, అదేం లేదు నాన్న. సరే సరే, ఓకే, అలాగే చేద్దాం. స్టార్ట్ చేద్దామా? రెడీ. అమ్మా, సూపర్ అమ్మా నువ్వు. హే, చెక్. నేనే గెలిచాను. స్టేట్ ఛాంపియన్ తాతయ్య ఓడిపోయాడు. అబ్బా. నేనే గెలిచాను. తాతయ్య, నా డ్రాయింగ్ కి మీరిద్దరే మోడల్స్. హే. పోయింది డాడ్, మొత్తం స్మాష్ అయిపోయింది డాడ్. ఇక మనల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఏమైంది రిషి? ఏది జరగకూడదో అదే జరిగింది డాడ్. ఆ వీణ నెత్తిన పెట్టుకున్నందుకు ఏం చెయ్యాలో అది చేసింది. చూసారా మావయ్య, చేతికి పవర్స్ వెళ్ళేసరికి తన బుద్ధి చూపించింది వీణ. యూనియన్ ప్రెసిడెంట్ని కొట్టడం అంటే మామూలు విషయం కాదు. వీణ తొందరపడే మనిషి కాదు. వాళ్ళేమైనా తప్పుగా మాట్లాడుంటారేమో రిషి. నీ మేనకోడల్ని సపోర్ట్ చేయాలని చూడక పార్వతి. కట్టుకున్నాడో చెప్తుంటే ఇంకా అనుమానంగా మాట్లాడతావేంటి? వర్కర్స్ నోటుకొచ్చినట్టు మాట్లాడితే వాళ్ళెందుకు కూరుకుంటారు? మేనేజ్ చేయడం చేత కానప్పుడు డాడ్కైనా చెప్పి పరిస్థితిని కంట్రోల్ చేయమని చెప్పాల్సింది కదా. మరెందుకు చెప్పలేదు? ఆవిడ గారే సుప్రీం అని ఫీల్ అవుతున్నప్పుడు ఇక మామయ్య గారికి చెప్పడం ఎందుకని చెప్పుండదు రిషి. కన్న బిడ్డలా కాపాడుకున్న కంపెనీ వీణ తలపొగరు వల్ల మూతపడే వరకు తీసుకొచ్చింది. దీనికేం సమాధానం చెప్తా పార్వతి? వీణ, ఇక నువ్వు లగేజ్ ప్యాక్ చేసుకుని వెళ్ళే టైం వచ్చింది. బీ రెడీ. వీణ, ఏంటి నువ్వు చేసిన పని? అధికారం చేతిలో ఉన్న అహంకారంతో వర్కర్స్ మీద చేసుకుంటావా? వర్కర్స్ అంటే మన సొంత మనుషుల్లో చూసుకుంటూ వచ్చాను. మీ అత్త సరస్వతి కూడా అలాగే చూసేది. అలాంటిది వాళ్ళ మీదే చేసుకున్నావు అంటే ఎంత ధైర్యం నీకు? పవర్ వస్తే రావాల్సింది పొగరు కాదు వీణ, బాధ్యత రావాలి. దేన్నైనా సమర్థవంతంగా డీల్ చేసే కెపాసిటీ రావాలి కానీ నిన్ను ఎవరు ఏమీ చేయలేరన్న పొగరు అహంకారం రాకూడదు. ఆడదానిగా నీకు అంత అహంకారం ఉండకూడదు. ఇప్పుడు నువ్వు చేసిన పనికి వర్కర్స్ రాకపోతే కంపెనీ మూతపడిపోతుంది. దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇన్ని రోజులు మామయ్య అత్తయ్య కష్టపడి నడిపిన కంపెనీని నీ తెలివి తక్కువ పనితో చెడ్డ పేరు వచ్చేలా చేసావు. ఇందుకేనా నిన్ను ఆఫీసుకు పంపించింది? ఆఫీసుని మూతపడేలా చేయడానికా సరస్వతి నిన్ను సపోర్ట్ చేసి బోర్డు మెంబర్ సీట్లో కూర్చోపెట్టింది? మామయ్య, వాళ్ళ అపాయింట్మెంట్ లేకుండా కలవడానికి వచ్చారు. న్యూసెన్స్ చేయబోయారు.
అదేమని అడిగితే రూట్గా సమాధానం చెప్పారు. అందుకే నేను కూడా అదే వేలో బిహేవ్ చేయాల్సి వచ్చింది. ఇలా కొట్టుకుంటూ పోతే వర్కర్స్ రారని చెప్పాను కదా, అది నీకు ఓకేనా కదా? వాళ్ళు రాకపోతేనే మనమంతా వెళ్ళి కంపెనీ వర్క్ చేద్దాం మావయ్య గారు. అంటే ఈ ఇంట్లో అందరినీ కూలోల మాదిరి వర్క్ చేయమంటున్నావా? నువ్వు చేసిన పనికి అందరూ ఎందుకు పనిచేయాలి? ఇక్కడెవరికి అంత కర్మ పట్టలేదు. మర్యాదగా ఇప్పుడే వెళ్ళి యూనియన్ ప్రెసిడెంట్కి సారీ చెప్పి ఈ విషయాన్ని ఇక్కడితో క్లోజ్ చేసేవేనా? అవును, చెప్పాల్సిందే. వీణా, ఈ దెబ్బతో నీ పొగరు అణిగిపోతుంది. చెప్పు వీణా. ఏది ఎప్పుడు చేయాలో నాకు బాగా తెలుసు మావయ్య గారు. ఈ సమస్యను ఎలా డీల్ చేయాలో నాకు ఒక క్లారిటీ ఉంది. వీణా, ఇంకొక్కసారి ఆలోచించుకో. నీ అహంకారానికి తగ్గ మూల్యం చెల్లించుకుంటావు. నేను సరస్వతి టెక్స్టైల్స్ కంపెనీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని మావయ్య. ఎల్కేజీ స్టూడెంట్కి చెప్పినట్టు రిపీటెడ్గా చెప్పకండి. నీది ఓవర్ కాన్ఫిడెన్స్ వీణా. పెద్దలు ఎందుకు చెప్తున్నారో బాగా గుర్తు పెట్టుకుని ఆలోచించు. ఓటింగ్లో గెలిచాను, ఇంకా ఫ్యూచర్లోనూ గెలుస్తాను. సో గెలిచే వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు సలహాలు ఇవ్వకూడదు. ఐ నో ఎవ్రీథింగ్. లీడర్ని పర్సనల్గా కలిసి ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా కాంప్రమైజ్ అవ్వమని చెప్తే ఎలా ఉంటుంది? తను ఒప్పుకుంటాడా లేదంటే దాన్ని కూడా ఇష్యూ చేస్తాడా? అయినా కంపెనీ విషయాల్లో నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వటం కరెక్ట్ కాదేమో. సరస్వతమ్మ వస్తానంది కదా, తను వీణ చూసుకుంటారు. నేను సైలెంట్గా ఉండడమే కరెక్ట్. ఈ టైంలో ఎన్నిసార్లు చేసిందేంటి? ఏదైనా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా, నా చూపుల్లో చిక్కుకున్న చిన్నవాడా? ఏంటి ఇన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు? నన్ను అవాయిడ్ చేయాలని చూస్తున్నావు కదా? ఇప్పుడు నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నాకు ఓపిక లేదు. ఎందుకు కాల్ చేసావో చెప్పు. అరే, అంతలా విసుక్కుంటావేంటి? మార్నింగ్ స్కూటీ మీద నుంచి పడి దెబ్బలు తగిలాయో లేదో నన్ను అసలు చూడనిస్తేనే కదా. అందుకే ఇప్పుడు ఎలా ఉందో ఏంటో కనుక్కుందామని కాల్ చేశాను. నొప్పి తగ్గిందా కార్తీక్? నాకేం గాయాలు అవ్వలేదని చెప్పాను కదా. అనవసరమైన మ్యాటర్ గురించి కాల్ చేసావు. ఫోన్ పెట్టే. మన మధ్య ఏ టాపిక్ అయినా ఇంపార్టెంటే. అవును, నేను నీ గురించి అడిగాను, మరి నాకు తగిలిన దెబ్బలు ఎలా ఉన్నాయో అడగవా? ఇదే నా హ్యుమానిటీ అంటే. పెద్ద చిట్టులా తగులుకుంది. అంకుల్ మోహన్ చూసి ఏమీ అనలేకపోతున్నాను. లేదంటే తిరిగి లండన్ వెళ్ళేలా చేసేవాణ్ణి. మెంటల్ తెప్పిస్తున్నావు కదే. బుద్ధుందా నీకు? కట్ చేస్తుంటే మళ్ళీ చేస్తావేంటి? చిన్నపిల్లల బిహేవ్ చేయడం మాని. ఇలాగే కంటిన్యూ చేస్తావంటే మీ బాబాయ్కి చెప్తాను. నేనేం చిన్నపిల్లని కాదు, మేజర్ని. కానీ ఏజ్కి తగ్గట్టు బిహేవ్ చేస్తే మా బాబాయ్ పెళ్లి చేస్తానంటున్నాడు. ఆ పంచే పీడ విరగడైపోతుంది. సరే చేస్తాను. నీలాంటి అబ్బాయి ఉంటే చెప్పు. నీలాంటి రాక్షసిని భరించేవాడిని వెతకటం నా వల్ల కాదు. సర్లే, అది నువ్వా వేరేవాడా అన్నది తర్వాత చూద్దాం.
ఇప్పుడు నీ కోపం తగ్గేలా ఐస్ క్రీమ్ తింటావా? చిల్ అవుతావు? నేను తినటం కాదు, నువ్వు అర్జెంటుగా మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి షాక్ ట్రీట్మెంట్ తీసుకో, లేదంటే పిచ్చి ముదిరిపోతుంది. నీ గురించి ఇంతలా ఆలోచించే నన్ను పిచ్చి అని హర్ట్ చేస్తావేంటి? ఆఫీస్లో జరిగిన రచ్చ గురించి ఆలోచిస్తూ కంపెనీ మూతపడితే మనకు ఆర్డర్స్ పోతాయని టెన్షన్ పడుతూ ఉంటే, నువ్వు పనిలేక తిన్న ధరక్క కాల్ చేసి విసిగిస్తుంటే ఏమనాలి? నువ్వు టెన్షన్లో ఉంటావనే కూల్ చేద్దామని కాల్ చేశాను. అయినా నువ్వు మరీ అంత టెన్షన్ పడాల్సిన పని లేదు కార్తీక్. వర్కర్స్కి వర్క్ అవసరం. వర్క్ ఉండాలంటే కంపెనీ ఉండాలి. సో వాళ్ళు కాంప్రమైజ్ అవ్వక తప్పదు. నువ్వు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు కార్తీక్. ఇక లాభం లేదు. మాలిని కంట్రోల్లో పెట్టమని అంకుల్కి చెప్పాలి, లేదంటే తను చాలా దూరం వెళ్ళిపోతుంది. శ్రీ, ఏంటి శ్రీ ఇంత లేట్ అయింది? అత్తయ్య వాళ్ళ ఆఫీస్ పని మీద వెళ్ళొచ్చాను. శ్రీ, ఒక్క నిమిషం. నువ్వు ఆఫీస్ పనులన్నీ చాలా బాగా చూసుకుంటున్నావు. బయట అందరిలోనూ చాలా మంచి పేరుంది. కానీ ఇంట్లో ఉన్న వేద గురించి పట్టించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఏమైందని ఇలా చెప్తున్నారు? వేద నీ విషయంలో బాధపడుతోంది. ఆ బాధ ఎందుకు కలిగిందనేది నీకు బాగా తెలుసు. తెలిసాక బాధని పోగొట్టే ప్రయత్నం చెయ్యాలి, కానీ వేదాతో ఇంకా దూరం పెంచుకోవాలని చూడడం కరెక్ట్ కాదు. దూరం నేను పెంచలేదు, తనే పెంచుకుంది. దూరం ఎవరు పెంచినా సరే మరొకరు తగ్గించే ప్రయత్నం చేయాలి కదా. ఈ పార్వతి అతిపెత్తనం చేస్తుంది. వెంటనే పార్వతిని కంట్రోల్ చేసి అన్నయ్య చెప్పినట్టు శ్రీ మనసులో పార్వతి మీద ద్వేషం పెంచేలా చేయాలి. అందుకనే చాలు ఆపు పార్వతి. ఇందాకటి నుంచి చూస్తున్నాను, శ్రీని దబాయిస్తున్నావేంటి? మగాడన్నాక బయట ఎన్నో పనులుంటాయి, 1,00,000 వ్యవహారాలుంటాయి. అవన్నీ చూసుకుంటాడా, ఇంట్లో భార్యను చూసుకుంటాడా? ఆ క్రమంలో ఏదో కొంత గ్యాప్ వస్తుంది. దాన్ని నువ్వు మరీ భూతద్దంలో పెట్టి చూసి వాళ్ళ మధ్య కిలోమీటర్ల దూరం పెంచుతున్నావు. నా మాటలు వాళ్ళని కలపాలనే కానీ దూరం చేయాలని కాదు. నువ్వు అనవసరంగా అపార్థాలు పెంచేలా చెయ్యొద్దు. తెలుస్తుందిలే, కానీ శ్రీకి సలహాలిచ్చే స్థాయిలో నువ్వు లేవు. ఆ స్థాయిలో నువ్వు ఉంటే ఇంకా బాగుండేది. వెళ్ళి పని చూసుకోపో. ఈ టైంలో భాగ్యంతో గొడవ పడటం మంచిది కాదు. ముందు సమయం చూసి శ్రీకి నచ్చజెప్పే ప్రయత్నం చేద్దాం. అల్లుడు, ఈ అమ్మకాని అమ్మ మాటలు అస్సలు పట్టించుకోవద్దు. నీ పనులు నువ్వు చూసుకో. ఈవిడ గారి మాటలు నీ పెళ్ళాం వింటే నీ నెత్తినెక్కి జుట్టు పట్టుకుని ఆడిస్తుంది. అయినా ఆ తరం పార్వతికి ఏం తెలుసు? మీ ఇద్దరి మధ్య అలకలు, తీపి తగాదాలు. ఈవిడ గారు వేదతో పొద్దుటి నుంచి నీ గురించి ఒకటే నూరిపోస్తుంది. నిజమల్లుడు, పార్వతి చెప్పడం, వేద నీ గురించి కోపంతో గట్టిగా అరవడం, ఇదే సరిపోయిందంటే నమ్ము. అత్తయ్య, నీ గురించి నాకు తెలుసు. తను అలా చేయదు, నాకు ఆ నమ్మకం ఉంది. అయ్యో, నా బాధను అర్థం చేసుకోవాలడు. తన కొడుకు బయట సంతోషంగా లేడని, ఇక్కడ మీరు కూడా సంతోషంగా ఉండకూడదనే కుళ్ళుతో ఇలా నీ కాపురంలో సంతోషం దూరం చేయాలని చూస్తుంది అల్లుడు. ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు ఈ పార్వతి పైకొకలా లోపల మరొకలా ప్రవర్తిస్తుంది. ఈవిడ వేదతో కలిసినప్పుడల్లా మీ ఆయన్ని జాగ్రత్తగా చూసుకో, నీ గ్రిప్లో పెట్టుకో, కొంగున ముడేసుకుని తిప్పుకో అని చెప్తుంది. తెలుసా అల్లుడు? ఇలా చెప్తూ పోతుంటే మేక కూడా గుర్రైనట్టు, రాజుగుర్రం గాడిదైనట్టు వేద కూడా మారిపోతుంది. అసలే ఈ కాలం మంచిది కాదు. వేద లాంటి ఈ కాలం అమ్మాయిలు పార్వతి లాంటి ముదురు మాటలు విని ఈజీగా నమ్మేసి మారిపోతారు అల్లుడు. మీరెన్ని చెప్పినా
ఆవిడ అలా చెప్తుందన్నమాట నేను నమ్మలేకపోతున్నాను. పైగా వేద కూడా నమ్మే మనిషి కాదు. నిజాలెప్పుడు చేదుగానే ఉంటాయి అల్లుడు. నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. అత్తయ్య చెప్పినట్టు ఆవిడ నాకు వేదకి మధ్య సమస్యలు వచ్చేలా చేస్తుందా? అత్తయ్య చెప్తుంది నిజమా అబద్ధమా? ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు? ఏమైంది బావగారు? ఫ్యాక్టరీలో ఏమైనా ప్రాబ్లమా? ఆహాహా, చేయాల్సిందంతా చేసేసి ఏమీ తెలియని నంగనచ్చలో వచ్చి ఏదైనా ప్రాబ్లమా అని ఎలా అడుగుతుందో చూడరా అన్నయ్య. ఎంప్లాయీని కొట్టి తప్పు చేసింది వీణ. మీరన్నట్టే వీణతో వాళ్ళకి క్షమాపణ చెప్పిస్తే సరిపోతుంది. ఏం జరిగినా సరే నేనెవ్వరికి క్షమాపణ చెప్పను.